ఏం చేస్తున్నావు నీ చేతులతో? ఏం చేస్తున్నావు నీ కాళ్ళతో? ఏం చేస్తున్నావు నీ కళ్ళతో? ఏం చేస్తున్నావు నీ చెవులతో? ఏం వింటున్నావు? ఏం చేస్తున్నావు? పౌలు అంటున్నాడు, మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకండి. అప్పగించుకుంది, ఆదాము అప్పగించుకున్నారు. మరి దేనికి ఉపయోగించాలని కింద అంటున్నాడంటే, మీ అవయవములను నీతి సాధనాలుగా దేవునికి అప్పగించండి. నీ చేయి దేవుని కొరకు, నీ చూపు దేవుని కొరకు, నీ ఆలోచనలు దేవుని కొరకు, నీ చేతలో నీ నడతలో సమస్తము దేవునికి అంకితం కావాలి. అప్పుడే మీరు దేవుని సంతానం అవుతారు. అది చెప్పడానికి వచ్చిన వాడే మన యేసుక్రీస్తు. అన్నయ్య 2000 సంవత్సరాల క్రితం ఎవరి మనోనేత్రాలైతే యుగ సంబంధమైన దేవత మూసి కనబడకుండా అంధత్వంలో ఉంచిందో, అంధత్వం నుంచి తొలగించటానికి ఈ మహాజ్ఞానాన్ని పంపాడు. ఆ జ్ఞానం పుస్తక రూపేణ మన మధ్యకు వచ్చింది. అది ఈ నేత్రాలతో చదివి ఈ శరీరంతో నిజంగా మనం దేవుని కొరకు జీవించగలగాల, లేదా దుర్నీతి సాధనాలుగా ఉపయోగిస్తారా?